ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ఆపరేషన్లో తొలి విజయం దక్కింది. చాలా రోజులుగా నిరంతరాయంగా శ్రమిస్తోన్న ఇంజనీర్లు మంగళవారం రాత్రి ఒక బోటును విజయవంతంగా తొలగించారు. 40 టన్నులున్న భారీ బోటును బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో తొలగింపు ప్రక్రియ చేపట్టిన ఇంజనీర్లు ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నారు. ఇంకా బ్యారేజీ వద్ద 2 భారీ, ఒక మోస్తరు బోట్లు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి. మిగిలిన ఈ బోట్లను బుధవారం బయటకు తీసేందుకు ఇంజనీర్లు ప్రయత్నం చేస్తున్నారు. పడవ వెలకితీతలో భాగంగా 2 భారీ బోట్లకు గడ్డర్లు పెట్టి ఈ ప్రక్రియ చేపట్టారు. రెండింటికి అదనంగా మరో 2 పడవలతో లాగుతూ చిక్కుకున్న బోటును ఒడ్డుకు చేర్చారు. ఇసుక, నీరు చేరికతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు సరికొత్త విధానం అమలు చేసి విజయవంతమయ్యారు. మొదట బోటును నీళ్లపై తేల్చి ఒడ్డుకు తరలించే ప్రక్రియను ఇంజనీర్లు విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో తెలంగాణలోని తుపాకులగూడెం వద్ద బోటును వెలికి తీయడానికి వాడిన హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా తొలి సక్సెస్ అందుకున్నారు. ఓవైపు ప్రతి క్షణం బోటు కదలికలను ఇంజనీర్లు ఆచితూచి పరిశీలిస్తూ ఉంటే అండర్ వాటర్ డ్రైవింగ్ టీం గ్రౌండ్ క్లియరెన్స్ ను సరిచేస్తోంది. బుధవారం నాడు మిగిలిన బోటును కూడా తొలగిస్తామని టీం ధీమా వ్యక్తం చేసింది.